ఐపీఎస్లను బలి చేయాలనుకున్నారు, మీడియా జర్నలిస్టులను బలి చేయాలనుకున్నారు. ఆఖరికి ప్రభుత్వమే బదనామైంది. ఈ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అసలు ఏం ఆలోచించిండు? కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారిలాగా నేను కూడా పాచికలు వేస్తే ఈ పాచికలు పారుతాయా అని తనకు తాను రేవంత్ రెడ్డి గారు ఏమన్నా టెస్ట్ చేసుకున్నారా? రేవంత్ రెడ్డి గారు పట్టుకున్న అంశంలో ఏమాత్రమైన పస ఉన్నదా? దానిలో తీవ్రత ఉన్నదా? కేసీఆర్ గారు పట్టుకున్న అంశంలో మరి ఏమైనా తీవ్రత ఉన్నదా, పస ఉన్నదా? ఈ రెండు అంశాలకు సంబంధించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు గత 12 ఏళ్ల క్రితం 2014 నాటికి ఒకసారి మనం వెళ్తే మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ గారు ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించే క్రమంలో పాచిమొఖాలు, అదేవిధంగా కళ్ళు దాగిన కోతులు అనే ఒక 2 దురుద్దేశమైన పదాలను, అవమానకరమైన పదాలను అప్పటి శాసనసభ ఎమ్మెల్యేల మీద ఓ విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ TV9, అదేవిధంగా తెలంగాణకు వ్యతిరేక ఛానల్, తెలంగాణ అంటేనే గిట్టని ఛానల్, తెలంగాణ మీద నిత్యం తెలంగాణ లీడర్షిప్ మీద దుమ్మెత్తిపోసే ఛానల్ ABN వార్తలను ప్రసారం చేసింది. ముఖం కూడా కడుక్కోలేని వ్యక్తులు పాచి ముఖాలు వేసుకొని కళ్ళు దాగిన కోతులు లెక్క అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేయరాలేదు అని ఏకంగా ఒక స్పెషల్ బులెటిన్ని ABN కావచ్చు, TV9 కావచ్చు నడిపింది. అప్పుడు కేసీఆర్ గారు దీన్ని యావత్తు తెలంగాణకు సంబంధించిన పరువుగా, ప్రతిష్టగా తీసుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఆయన దాన్ని పౌరుషంగానే తీసుకున్నారు. ఇది కేసీఆర్ ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ పార్టీనో అవమానించడం కాదు, ఏకంగా 4 కోట్ల ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నుకున్న వారిని అవమానించిందంటే ఏకంగా తెలంగాణనే అవమానించినట్టనే ఒక భావనను కేసీఆర్ గారు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్ర పెట్టుబడిదారులకు సంబంధించిన ఛానళ్ళు మునుముందు టీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, తెలంగాణ ప్రజల నాయకత్వం మీద కావచ్చు ఎలాంటి దుర్మార్గమైన వార్తలను వండి వార్చడానికి సిద్ధమైనవి అని తెలపడానికి కావచ్చు ఈ అంశాలను కేసీఆర్ గారు చాలా బలంగా పట్టుకున్నారు. ఎట్లా ఈ ఛానళ్లకు బుద్ధి చెప్పాలి, తెలంగాణ నాయకత్వం మీద బురదర్ జల్లడం అనేది తగ్గించాలంటే వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకొని కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు. ఆ కరెక్ట్ పాయింట్ తోటి ABN ఛానల్ మీద కావచ్చు, TV9 ఛానల్ మీద కావచ్చు ఆంక్షలు విధించింది. వీళ్ళకి సంబంధించిన కేబుల్ నెట్వర్క్ కావచ్చు, వీటికి సంబంధించిన ప్రసారాలకు కావచ్చు, వీటి మీద బ్యాన్ అని చెప్పి వీటిని బ్యాన్ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఏకంగా వాళ్ళ మీద కొరడా జూల్పించింది. అయితే 2014లో కేసీఆర్ గారు పట్టుకున్న ఈ అంశం తెలంగాణ అనే రాష్ట్రం చుట్టూ తిరిగిన అంశం కాబట్టి 2 ఛానళ్ళ మీద ఆంక్షలు విధిస్తే ఎవరు కూడా వీటికి సంబంధించి వ్యతిరేకించడం కానీ, వీళ్ళ కోసం గొంతెత్తి మీడియా గొంతును నొక్కేస్తారా కేసీఆర్ అని గగ్గోలు పెట్టడం కానీ, అరవడం కానీ, నిరసనలు కానీ ఎవరు వ్యక్తం చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ప్రసారం చేసిన బులెటిన్లు అంత తీవ్ర స్థాయికి సంబంధించినవి. కాబట్టి ఆనాడున్న డిజిటల్ మీడియా జర్నలిస్టులు కూడా, పార్ట్ టైం జర్నలిస్టులు కూడా ఎవరు కూడా వీటిని పెద్దగా తీసుకోలే. కాకపోతే ఇవి పెద్ద నెట్వర్క్ కలిగిన ఛానళ్ళు కాబట్టి ఈ 2 ఛానళ్ళు వాటికి అవే నిత్యం మా మీద బ్యాన్ విధించిండ్లు, కేసీఆర్ దుస్సాహసం చేసిండు, రాజశేఖర్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అంతకంటే ముందున్న ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కానీ మీడియా మీద ఈ స్థాయిలో దాడి చేయలేదని కేసీఆర్ను కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావచ్చు ఓ విధంగా విమర్శించడానికి అస్త్రంగా మలుచుకుంది. కానీ కేసీఆర్ గారు ఏమాత్రం కూడా ఎక్కడ కూడా తడబడలేదు, ఎక్కడ కూడా వనకలేదు, ఎక్కడ కూడా ఆందోళన పడలేదు. తెలంగాణ నాయకత్వం ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, ప్రజాకోణంలో ఒక అంశాన్ని పట్టుకుంటే ఎవరు ఎదురొచ్చినా, ఎవరు అడ్డొచ్చినా బెరుకు లేకుండా, అదురు లేకుండా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ఎంతటి ఒడిగడతాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకడుగు వేయం అనే ఒక దృఢ సంకల్పంతో ఈ 2 ఛానళ్ళు, అదేవిధంగా ABN ఛానల్కు అదనంగా ఉన్న పత్రిక ఆంధ్రజ్యోతి కూడా ఎన్ని విషపు రాతలు రాసుకున్నా కేసీఆర్ గారు
ఈ సంబంధం అంటే ఈ సంబంధం కూడా వణుకలేదు జనకలేదు. పైగా ఈ 2 ఛానళ్ళ మీదనే దుమ్మెత్తిపోసిన ప్రజలు కేసీఆర్ గారినే మెచ్చుకున్నారు. కేసీఆర్ గారు చేసిన పనిని కూడా ప్రశంసించింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే ఎన్టీవీ సంబంధించిన జర్నలిస్టుల మీద అరెస్టు వారెంట్కి సంబంధించి వాళ్ళని రిమాండ్ చేయాలని ఎత్తుకున్న అంశం విషయంలో మాత్రం ప్రజలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా జర్నలిస్టులు కావచ్చు, శాటిలైట్ ఛానల్కి సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు, ముక్త కంఠంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎండగడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. మరి కేసీఆర్కు కలిసి వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కలిసి రాలేదంటే రేవంత్ రెడ్డి గారు ఎత్తుకున్న అంశమే చాలా బలహీనమైన అంశం, అర్థం పర్థం లేని అంశం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, సోషల్ మీడియా వ్యతిరేకిస్తున్నది, జర్నలిస్ట్ లోకం వ్యతిరేకిస్తున్నది.